హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఆ యొక్క రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది. సో నాదైతే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోర్త్ ఇయర్కి వచ్చేసాను, కానీ ఒక 1 మంత్ అయిపోతుంది ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఇది మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇది మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను. సో ఈ ఫోర్త్ ఇయర్కి వచ్చేసాను. సో ఫోర్త్ ఇయర్ అంటే ఏంటి, జాబ్స్ టెన్షన్ అనేది ఉంటుంది. సో దేనికొక దానికోసం తెలుసుకోవాలి కదా, ఒక ప్లానింగ్ అంటూ మనకు ఉండాలి. సో ఆ ప్లానింగ్ ఏదో నేనేదో తెలుసుకుంటున్నాను. సో ఆ తెలుసుకున్నది ఏదో మీతో కూడా షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో నేను మరి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటుంది, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటి అనేసి అంటే, సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, ఇందులో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఈ రెండింటితో పాటు డేటాబేస్ కూడా ఉంటుంది, అవునా. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, సో మనందరికీ తెలుసు, నార్మల్గా యూజర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. ఏదైనా యాప్స్ అనే వాటిని మనం ఓపెన్ చేస్తే సో మనకి ఫ్రంట్ని కనబడేది. సో మనకి ఏదైతే ఫ్రంట్ కనిపిస్తుందో ఓపెన్ చేసిన వెంటనే, అది ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో అది ఫ్రంట్ ఎండ్ అన్నమాట. సో ఫ్రంట్ ఉంది కాబట్టి అది ఫ్రంట్ ఎండ్ అనుకోండి. సో బ్యాక్ నుండి ఏదైతే మనం దానికి లాజిక్స్ అప్లై చేస్తున్నామో, ఏవైతే మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నామో, సో ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే బ్యాక్ ఎండ్ జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫుల్ స్టాక్ డెవలపర్, ఓకేనా. మరి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి. సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏమి కాదు. సో మనం బ్యాక్ ఎండ్ అని చెప్పుకున్నాం కదా. సో ఫుల్ స్టాక్ డెవలపర్లోనే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో మరి ఈ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తామని చెప్పాను, లాజిక్స్ రాస్తాము, ప్రోగ్రామింగ్స్ రాస్తామని చెప్పాను కదా. సో ఆ ప్రోగ్రామింగ్స్ అనేవి ఏమేమి ఉంటాయి, సి ఉంటుంది, C++ ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది. సో ఇలా కొన్ని ప్రోగ్రామింగ్ అనేవి ఉంటాయి కదా. ఇదేంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఒక స్పెషలైజ్డ్ అనమాట. అంటే ఎలా అంటే అక్కడ మనం ఇక్కడైతే ఏంటి, మన చాయిస్ అంటే ఏ ఒక్క ప్రోగ్రామింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే అది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అదే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఓన్లీ జావా ప్రోగ్రామింగ్తో మాత్రమే మనం అక్కడ ఏంటి ఆ యొక్క బ్యాక్ ఎండ్ అనేది చేస్తాం. అర్థమవుతుందా. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో మీకు చెప్పాలి. సో మీకు చెప్పాలి అంటే ఫస్ట్ నాకు ఏదో తెలియాలి. సో నాకు ఏదో తెలిస్తేనే కదా మీకు ఏదో చెప్తాను. సో అందుకనేసి నేను నీట్గా ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫుల్గా. జావా ఫుల్ స్టాక్ డెవలపర్లో ఉన్న ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్, నో డేటాబేస్. సో మనకి తెలుసు, ప్రతి ఒక్కరు చెప్తారు, చాలామంది చాలా వీడియోస్లో కూడా చెప్పారు ఏంటి ఫ్రంట్ ఎండ్ అంటే బేసిక్ HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఎండ్లోకి వచ్చేసరికి యొక్క జావా అని దాన్ని యూజ్ చేసాం, ఇంకా యాంగులర్, రియాక్ట్, నోడ్, ఇవన్నీ ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ఏమేమైతే తెలుసుకోవాలి. సో ఈ రోడ్ మ్యాప్ అనగానే మనము యూట్యూబ్లో రోడ్ మ్యాప్ అని కొట్టగానే మనకి ఏమొస్తాయి, మొత్తం మనం ఏవైతే ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవాలి, ఏవేవి కోడింగ్ నేర్చుకోవాలి అనేసి కొడితే మొత్తం ఈ లిస్ట్ అంతా కూడా మనకి ఇచ్చేస్తారు, అవునా. సో మరి నేనేం చెప్పడానికి వచ్చాను, సో మీరు కూడా అవే చెప్తారంటే, సో నేను దాంతోపాటు కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఏం యాడ్ చేద్దాం అనుకుంటానంటే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే శాలరీ, ఓకేనా. శాలరీ అనేది ఫ్రెషర్స్ నుండి ఎక్స్పీరియన్స్డ్ అంటే సీనియర్స్ వరకు, ఒక్కొక్కరికి అంటే ఫ్రెషర్స్ నుండి సీనియర్స్ వరకు ఇచ్చే శాలరీస్ అనేవి ఎంత ఉంటాయి, నెక్స్ట్ ఏ సిటీస్లో ఎంత శాలరీస్ ఉండొచ్చు, నెక్స్ట్ ఏ కంపెనీస్లో ఎంత శాలరీస్ ఉంటాయి. సో ఈ డేటా అంతటినీ కూడా నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో నేను ఏదైతే డేటా అని దాన్ని ప్రిపేర్ చేశానో సో ఇప్పుడు మీతో నేను అది షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్గా శాలరీ బ్రేక్ డౌన్ బై ఎక్స్పీరియన్స్ అని రాసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో ఫ్రెషర్స్కి 3 to 4 LPA అనేది ఇస్తారంట శాలరీ. నెక్స్ట్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 4 to 6 LPA అనేది ఇస్తారు. 4 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే 6 to 11.2 LPA అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎవరైతే సీనియర్ డెవలపర్ ఉంటారో 10 to 21 LPA శాలరీ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెషర్స్ నుండి సీనియర్ డెవలపర్ వరకు ఇచ్చే శాలరీస్ మాట ఈ ఇయర్లోన. నెక్స్ట్ వచ్చేసరికి ఏ సిటీస్లోన మనకి ఈ జావా ఫుల్ స్టాక్ డెవలపర్
యొక్క పొజిషన్ అనేది, అంటే ఆ యొక్క వేకెన్సీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి. ఓకే, సో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అంట. సో బెంగళూరులో ఉందంట, ముంబైలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఏ సిటీస్లో ఎంత శాలరీస్ ఉండొచ్చు, ఓకేనా. సో ఫస్ట్ ఏమని చెప్పుకుందామంటే బెంగళూరు మాట. సో బెంగళూరులో వచ్చేసరికి 5 LPA టు 12 LPA వరకు ఇస్తారు ఇక్కడ బెంగళూరులో. నెక్స్ట్ ముంబైలో వచ్చేసరికి మనకి 4 LPA టు 9 LPA వరకు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీలో వచ్చేసరికి 4 టు 10 LPA, చెన్నైలో 4 టు 9 LPA, నెక్స్ట్ వచ్చేసరికి మన హైదరాబాద్లోన 5 టు 12 LPA వరకు శాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏ సిటీస్తో పోల్చుకుంటే అక్కడ శాలరీస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీస్. సో మేజర్గా ఏ కంపెనీస్ ఉన్నాయి, వాటికి ఆ కంపెనీస్లో ఈ యొక్క జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎంత శాలరీ ఇస్తారు. సో చూద్దాం అది. సో కంపెనీస్లో వచ్చేసరికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS మనందరికీ తెలుసు. సో ఈ TCSలో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క శాలరీ ఎంత. సో 4 టు 7 LPA వరకు ఉంటుందంట, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్. సో మొన్నే మా కాలేజ్లో క్యాంపస్ కూడా అయింది మా సీనియర్స్కి. సో ఇందులోన ఎంత అంటే 4 LPA టు 8 LPA వరకు వస్తుందంట, ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫోసిస్లో వచ్చేసరికి 4 టు 7 LPA వరకు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఐబిఎంలో ఇక్కడ ఎంత చెప్పారు, 8,30,000 టు 27,80,000 వరకు శాలరీ ఉంటుందంట ఐబిఎంలో అయితే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, క్యాప్జెమినీ అని, వర్చుసా అని, ఒరాకిల్ అని. సో ఒరాకిల్ అయితే 7,40,000 టు 90,20,000 అని. సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. సో ఇవి అంటే ఏంటి, నేను నార్మల్గా రోడ్ మ్యాప్ అనేది మనకి తెలిసిపోతుంది, కానీ సీనియర్ అంటే ఫ్రెషర్స్ నుండి సీనియర్ వరకు ఎంత శాలరీస్ ఉంటాయి, ఏ సిటీస్లో మనకి ఈ యొక్క అంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఉంది, నెక్స్ట్ ఏ కంపెనీస్లో ఎంత శాలరీ ఇస్తారు, ఇవన్నీ కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇది రాసే వరకు నాకు కూడా తెలియదు మాట. సో అందుకనే నేను రాశాను. సో మీరు అనుకోవచ్చు నీకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పే వాళ్ళ కోసం అంటే వాళ్ళు చెప్తే వింటారు కదా, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎలా చెప్తే ఎలా వింటారు. కానీ ఇక నేనేంటంటే నాకు ఇప్పుడు జాబ్ కావాలి. సో నాకు జాబ్ కావాలంటే నేను కంపల్సరీ నేర్చుకుంటాను కదా. సో నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో అదే మీకు కూడా చెప్తున్నాను, ఓకేనా. సో ఇది జావా ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క శాలరీస్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.